మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. ఇది ఇయాల రేపు చాలా కామన్గా పిల్లలకి పోతపాలు పట్టడం అనేది జరుగుతున్నది. ఇదివరకు పూర్తిగా తల్లు తమ పిల్లలకి తమ బ్రెస్ట్ మిల్కే ఇవ్వడమే అనేది ఎక్కువగా ఉంటే, ఈ రోజుల్లో చాలా వరకు అది వాళ్ళు వర్కింగ్ మదర్స్ వల్ల అయి ఉండొచ్చు, ఇంకే ఇతర కారణాల వల్లనైనా, లేదా తల్లికి పాలు తక్కువగా వస్తున్నాయన్న ఉద్దేశంతో కానీ ఈ పోతపాలు అది ఫార్ములా అవ్వచ్చు లేదా బర్రెపాలు అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఏంటంటే బాటిల్స్ ద్వారా పట్టేయడం జరుగుతున్నది. దీనివల్ల అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి అయితే ఈ పోతపాలని ప్లాస్టిక్ బాటిల్ ద్వారా తాగించడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు పిల్లలకి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉందండి. దీంట్లో ఒకటి దాన్ని స్టెరిలైజేషన్ సరిగా చేయకపోవడం వల్ల కానీ, అంటే కనీసం పిల్లలకి ఆ బాటిల్తో ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా కనీసం 1/2 అవర్ టు 45 మినిట్స్ మనము వేడి నీళ్ళల్లో ఉడకబెట్టాలి. అది చాలామంది ఏంటంటే ఓన్లీ వేడి నీళ్ళల్లో కడుగుతారు, దాని తర్వాత ప్రతిసారి ఫీడింగ్ ఇస్తూ పోతుంటారు. అలా కాదు, ఇచ్చిన ప్రతిసారి కూడా వేడి నీళ్ళతో కడుగుతూ రెండోది ఉడకబెట్టడం అనేది చేయాలి, కనీసం 1/2 అవర్ 40 మినిట్స్. రెండోది మైల్డ్ డిటర్జెంట్సే వాడాలి ఆ క్లీనింగ్ చేసేటప్పుడు కూడా. ఈ రెండిట్లలో ఏ రకమైన తేడాగా క్లీనింగ్లో చేసినా అది కాస్త ప్లాస్టిక్ బాటిల్ సర్ఫేస్ ఇన్నర్ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో దాని టెక్స్చర్ మారిపోవడం వల్ల పాలు త్వరగా పాడైపోవడం కానీ, లేదా ఆ ప్లాస్టిక్ కెమికల్ అనేది స్లోగా పాల ద్వారా బేబీకి కడుపులోకి పోయి జీర్ణం అంటే డైజెషన్ సంబంధించిన సమస్యలు అనేటివి ఖచ్చితంగా వస్తాయి. అండ్ సెకండ్ థింగ్ అనేది ఈ పోతపాలని బాటిల్ ద్వారా వాడుతూ ఇవ్వడం వల్ల వాళ్ళకి గ్యాస్ ఫార్మేషన్ అనేది చాలా ఎక్కువగా అవుతుంటాయి. దీనివల్ల అయితే కోలిక్ సమస్యలు అంటే కడుపు నొప్పి సంబంధిత సమస్యలు, ఒక్కొక్కసారి రిఫ్లక్స్ అంటాం, అంటే పాలు తాగగానే వాంతులు అయిపోతూ ఉండడము, దీనివల్ల ఒక్కొక్కసారి సరైన బరువు పెరగకపోవడం కానీ, లేదా బాగా చికాగ్గా ఉంటూ పిల్లలు ఏడుస్తూ ఉండడం కానీ, పాలు తాగిచ్చినా సరే ఎమ్మటే ఒక 1/2 అవర్లోనే మళ్ళీ ఏడుస్తూ ఉండడం కానీ, లేదా కొన్నిసార్లు ఆ వామిటింగ్ చేసే పరిస్థితుల్లో ఆ పాలు అనేటివి కొద్దిగా గొంతులో అడ్డం పడుతూ చోకింగ్ స్పెల్ అంటాము, లేదా ఆస్పిరేషన్ న్యూమోనియా అంటాము. ఇలాంటి కండిషన్స్కి ఒక్కొక్కసారి ప్రాణాపాయ పరిస్థితికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది.